అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. జూలై 27న మనకి శని వక్ర సంచారం అవ్వనుంది. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం కలగనుంది, ఎవరికి చాలా మంచి జరగబోతుంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఇప్పుడు ద్వాదశ రాశిలో రెండో రాశి వృషభ రాశి, వీరికి ఎలా ఉంటుంది గురుగారు? ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది? వృషభ రాశికి శనేశ్వరుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు, రాశిని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు వక్రించిన తర్వాత రాశిని చూడకుండా భాగ్యస్థానాన్ని చూస్తాడు. వృషభ రాశికి భాగ్యాధిపతి, దశమాధిపతి శనేశ్వరుడు. వృషభ రాశికి ఒక బెనిఫిట్ ఏమంటే శనేశ్వరుడు ఫలితాన్ని ఇచ్చి బాధ పెడతాడు. అందరికీ బాధ పెట్టి ఫలితాన్ని ఇస్తాడు. వృషభ రాశికి మాత్రం ఫలితాన్ని ఇచ్చేస్తాడు, ఇచ్చేసి మళ్ళీ బాధ పెడతాడు. ఇది ఎప్పుడైనా ఎప్పటికైనా లైఫ్ టైం అంతే. వృషభ రాశిలోకి వచ్చిన అదృష్టం అది. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు వృషభ రాశిలో పుట్టారు, రోహిణి నక్షత్రం. మరి ఆయన శనేశ్వరుడు పట్టుకుందాం వెళ్తే రేపురా రేపురా అంటే ద్వాపర యుగం అంతా ఆయన పట్టుకోలేదు. ఆయనకి మాత్రం ఫలితాన్ని ఇస్తూనే వచ్చాడు శ్రీకృష్ణుల వారికి. కలియుగం వచ్చినాక వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు ఆయన వచ్చి పట్టుకోవడం జరిగింది. అందుకే శనివారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చాలా ప్రత్యేకమైంది. వెంకటేశ్వర స్వామి కూడా శనేశ్వరుడు అంటే చాలా ఇష్టం. కాబట్టి వృషభ రాశికి ఈయన వచ్చేక్కడికి చాలా అనుకూలమైన గ్రహం. బాధకాధిపతి కూడా, కానీ బాధ ఎప్పుడు పెడతాడు? ఫలితాన్ని ఇచ్చేసి బాధ పెడతాడు. ఇప్పుడు తండ్రి కొడుక్కి ఇష్టం అనుకో, నాన్న నాకు 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ దాని జాగ్రత్త ఖర్చు పెట్టు, దెబ్బలు పడతాయి, అది ఇది మళ్ళీ అరుస్తాడు. ఇవ్వకుండా అరిస్తే ఎట్టుంటుంది? ఫలితం లేనట్టు. మా నాన్న ఇస్తాడు, ఏదో నాకు జాగ్రత్త చెప్తాడు అన్నట్లు. కాబట్టి భాగ్యాధిపతి కాబట్టి ఈ శనేశ్వరుడు వృషభ రాశి వాళ్ళకు ఎప్పుడు కానీ ఎక్కువ బాధ పెట్టాడు. అంటే ఫలితం ఇస్తూనే బాధ పెడతాడు. ముందు ఫలితం ఉంటుంది వీళ్ళకు, అది వీళ్ళ యొక్క అదృష్టం. అందున వృషభ రాశి ఇప్పుడు భాగ్యస్థానం చూస్తున్నాడు. భాగ్యస్థానాన్ని 3వ చూపుతో చూస్తున్నాడు, 10వ చూపుతో 2వ స్థానం చూస్తాడు. అంటే నెక్స్ట్ మిథున రాశిని చూస్తాడు. అంటే వీళ్ళకి ఫలితం బాగానే ఉంటుంది. వృషభ రాశికి అనుకూలమైన గ్రహము. 2వ స్థానం అంటే ధనస్థానం అని అర్థం. ధనస్థానం అంటే ఏమి? కుటుంబం అని అర్థం. కుటుంబం అంటే ఏమి? భార్య, పిల్లలు, తినే తిండి, మాట్లాడే మాట, ఇవంతా ఉంటుంది. కాబట్టి ఇంట్లో వీళ్ళకి శనేశ్వరుడు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా బెనిఫిట్ అవుతాడు. కుటుంబ స్థానం చూస్తాడు కాబట్టి, భాగ్యస్థానం చూస్తాడు కాబట్టి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ తండ్రికి కూడా బెనిఫిట్స్ పెరుగుతాయి. కానీ శనేశ్వరుడు ఇచ్చే ఫలితం ఎప్పుడు కూడా అనుభవపూర్వకంగా ఉంటుంది. అనుభవపూర్వకం, మెచ్యూర్డ్గా ఇస్తాడు ఆయన. దాని విలువ తెలియజేసి ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి బాగున్నట్టే. గత కొంతకాలంగా చాలా కాలంగా వృషభ రాశికి 11వ ఇంట్లో శనేశ్వరుడు ఉన్నాడు, అక్కడే వక్రించినాడు. కాకపోతే కొన్ని పనులు ఆలస్యమైనట్టే పనులు అవుతాయి. ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే ఆలస్యం అనేది అమృతం లాంటిది మరియు విషం లాంటిది కూడా. నిదానమే ప్రధానము అంటారు. శని అంటే ఆలస్యం అంటే నిదానమే కదా. కాబట్టి వీళ్ళకు ఎక్కడ ఆలస్యం చేయాలో అక్కడ చేస్తాడు, ఎక్కడ తొందర పెట్టాలో అక్కడ పెడతాడు, ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాడు. వృషభ రాశి వాళ్ళు మాత్రం శని గురించి ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎంత ఆయన ఇష్టపడితే అంత మంచిది. దానికి ఎగ్జాంపుల్గా నేను వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుల వారినే చెప్పాను. కాబట్టి వీళ్ళకు చక్కగా ఉంటుంది. అదేవిధంగా శనేశ్వరుడు వీళ్ళ యొక్క 5వ స్థానాన్ని చూస్తాడు, పంచమాన్ని, ద్వితీయాన్ని చూస్తాడు, భాగ్యస్థానం చూస్తాడు. ద్వితీయ పంచమ భాగ్యాలను చూడడం చాలా మంచిది శని యొక్క చూపు. కాకపోతే వృషభ రాశి వాళ్ళు అన్ని ఆలోచించే దాంట్లో వీళ్ళు మంచి దిట్టలు. వీళ్ళు కూడా శని యొక్క తత్వాన్ని దగ్గరనే ఆలోచిస్తారు, బాగా అంచనాలు వేయడంలో. అంటే వృషభం అంటే ఎద్దు కదా, అంటే ఒక పశువు. పశువు ఏం చేస్తుంది? గడ్డి మొత్తం వేసేస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చినాక పడుకుంటుంది, కళ్ళు మూసుకొని మొత్తం రిటర్న్ తెచ్చుకొని మళ్ళీ నములుతుంది. అదే నెమరు వేస్తుంది అంటారు. సేమ్ వీళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు కూడా అన్నీ వింటారు, డెసిషన్ చెప్పరు. ఇంటికి వచ్చి పడుకొని ఆలోచిస్తారు, మళ్ళీ నెమరు వేస్తారు, మళ్ళీ చెప్తారు డెసిషన్. నేను ఆలోచించుకున్న తర్వాత చెప్తాను అనే వాళ్ళంతా వృషభ రాశి వాళ్ళే. అప్పుడు లాభం ఏంటి, నష్టం ఏంటి, మనం ఏం చెప్పాలి అని ఆలోచించుకొని చెప్పగలిగిన సమర్థత ఉన్న వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. శనేశ్వరుడు యొక్క ప్రభావమే వీళ్ళకు భాగ్య దశమాధిపతిగా ఉండడమే వాళ్ళకి అటువంటి క్వాలిటీ వచ్చింది. కాబట్టి ఆయన వక్రించాడు కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదో ఆలస్యమైనట్టు ఏదో అవుతుందే కానీ వీళ్ళకైతే బెనిఫిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగ్రహం కూడా శని చూడడం వల్ల ఇంకొక శుభగ్రహం చూస్తుంది కాబట్టి అడిషనల్ సపోర్ట్ వీళ్ళకి. ఇంకా ఇదంతా కలిసి వచ్చే పీరియడ్ కదా, ఖచ్చితంగా కలిసి వస్తుంది. మంచి ఫౌండేషను
వృషభ రాశి వాళ్ళకు ఉన్నంత ఫౌండేషన్ ఏ రాశి వాళ్ళకు ఉండదు. ఎట్టో ఒకటి వాళ్ళు లైఫ్లో సెట్ అయిపోతారు. ఎట్టో ఒకటి సెట్ అయిపోతారు. ఒకవేళ బాధలు పడితే కూడా తిరిగి మళ్ళీ పుంజుకోగలుగుతారు. ఎనర్జీ వాళ్ళకి వస్తుంది జీవితంలో. ఓకే ఓకే. అందున వృషభ రాశి వాళ్ళంటే ఎక్కువగా ఈ ప్రేమ వివాహాలు జరిగే వాళ్ళు ఎక్కువ 90% వృషభ రాశిలో ఉంటారు. వృషభం అంటే శుక్రుడిది. శుక్రుడు అంటే ఆకర్షణ. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు వృషభ రాశిలో పుట్టారని చెప్పాను కదా, ఆయనకి ఎన్ని పెళ్ళండి? 8 పెళ్ళిళ్ళు ఆయనకి. ఆయనకి అష్ట భార్యలు ఆయనకు. మళ్ళీ తారా మన రాధాదేవి ప్రేయసకి, మళ్ళీ 16,000 మంది గోపికలతో ఆయన నాట్యం చేసినట్టు ఉంది. అంటే అంత శక్తి ఉంది. అంటే వీళ్ళకి శనేశ్వరుడు ఆ యోగాన్ని కూడా ఇస్తున్నాడు అని అర్థం. కాబట్టి వృషభ రాశులకు ఎక్కడ లోటు ఉంది చెప్పండి? జీవితం చక్కగా ఉంటుంది. శనేశ్వరుడు వక్రం వల్ల వీళ్ళు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకా కూడా చక్కగా వీళ్ళు గోసేవ చేసుకోవచ్చు. వీళ్ళ రాశి యొక్క నందీశ్వరుడి పరిహారం చేసుకోవచ్చు. చక్కగా కాలభైరవ ఆరాధన చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎవరికైనా శనేశ్వరుడు అనుకూలించాలంటే కాలభైరవ ఆరాధన, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము. ఆ రాశి కారకత్వం వృషభమే కాబట్టి ప్రదోషకాల నంది సేవ. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు వెనకాల ఒక ఆవును పెట్టుకుంటాడు, చూసారా? ఆవులు మేపాడు. వృషభ రాశిలో కదా పుట్టాడు. ఆవులు మేపాడైనా గోసేవ చేశాడా? కాబట్టి వృషభ రాశి కూడా ఈ కారకత్వాలకు దగ్గరగా ఉండాలి. ఎప్పుడు గోవును వీళ్ళు హింసించకూడదు. ఏ రోజు వెళ్ళి చేస్తే బాగుంటుంది గురుగారు? దానికంటే టైం లేదండి. మంచి పని చేసేదానికి హ్యాపీగా చేసుకోవచ్చు. దానికంటే ఒక టైం చెప్పి ఆ టైంలో వీళ్ళకి ఏదైనా పని పడింది అనుకో, చేయలేకపోయినా మనం బాధ ఎక్కువ కలుగుతుంది. వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడంతా చేసుకోవచ్చు. చేసే పనులు ఆపుకుని పూజ చేయమని ఏ దేవుడు చెప్పలేదు. మనం చేయలేకపోయినా మనం బాధపడతామే, అది పూజ చేసిన కన్నా ఎక్కువ. అది ఇష్టపడతాడు భగవంతుడు. అలా చేసుకోవచ్చు. ఖచ్చితంగా. వీళ్ళ ఆరోగ్యపరంగా గురుగారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యం అన్నప్పుడు ఈ రాసే వృషభం అని చెప్పాను. వృషభం ఎప్పుడు పీలగా నటరాజ్ పెన్సిల్ లాగా ఏమైనా ఉంటుందా? లేదు, స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. ఓకే. సాధ్యమంతా వీళ్ళకి ఆరోగ్యవంతులుగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఏమీ సమస్య ఏం లేదు. ఈ 2026 సంవత్సరం జూలై 27 తారీఖు శనిగ్రహము వక్రగతి ప్రారంభిస్తుంది. ఈ శని మీనరాశిలో వక్రారము ప్రారంభిస్తాడు. మరి ఈయన శని వక్రిస్తే శని కర్మకారకుడు. శని కర్మకారకుడు అంటే ఏమి? కర్మ అంటే ఏమి? ప్రతి పని కర్మే. మీరు నాతో మాట్లాడడము, నిద్రపోవడము, నడవడము, చనిపోయే వరకు మనిషి ఉన్నటువంటి నడవడిక, ప్రతి సెకను చేసే ప్రతి పని కర్మే. అందుకే ఆయన ఆయుష్కారకుడు అన్నారు. ఒక మనిషి ఆయుర్దాయము ఉన్నంత వరకు అతను చేసే పనులన్నీ కూడా కర్మలే. అవి శుభకర్మలు, అశుభకర్మలు ఉంటాయి. కానీ ఆయన ఈ కర్మకారకుడు కాబట్టి ఏ కర్మలైనా కూడా శని యొక్క ప్రభావంతోనే ఉంటాయి. అందుకే ఎవరైనా చనిపోతే ఇతని కర్మ తీరిపోయింది అంటారు. అంటే ఇంకా అతనికి చేసేదని పని లేదు, అందుకే ఆయన చనిపోయాడు, అయిపోయింది, మనకే ఇంకా కర్మ తీరలేదు, మనం ఇంకా బతుకున్నామని వేదాంతంగా మాట్లాడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అంటే ఇంక మనకు పని లేదు అంటేనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఆయుష్ తీరుతుంది. ఏదో చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి మనం పుడతాం. ఏ పని చేసే అవసరం లేకపోతే అసలు పుట్టం. వాళ్ళకి పనే లేనప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు? జన్మ ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. బుద్ధి కర్మానుసారే, కర్మ జన్మానుసారే, జన్మ కర్మానుసారే. అంటే మన బుద్ధిని బట్టి మన కర్మ ఉంటుంది, మన కర్మను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుంది. మళ్ళీ మన కర్మ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించిన మళ్ళీ జన్మ తీసుకోవాలి. అందుకే జన్మ కర్మానుసారే, కర్మ జన్మానుసారే, బుద్ధి కర్మానుసారే. ఇప్పుడు వివాహానికి వెళ్తాము, పెండ్లికి ఏడుస్తూ వెళ్తామా? ఏడుస్తూ వెళ్తాం. ఒక డెత్ జరుగుతుంది, నవ్వుతూ వెళ్తామా? అంటే బుద్ధి కర్మానుసారే. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. అక్కడ ఉండే ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ తగిన విధంగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తాం. అంటే మన యొక్క బుద్ధిని బట్టి ఆ కర్మనే జరుగుతూ ఉంటుంది. ఈ కర్మలన్నీ చూసుకునేది శనీశ్వరుడు. శని యొక్క ప్రభావంతో మనకు అన్ని కర్మలు సంభవిస్తూ ఉంటాయి. ఈ కర్మకారకుడు వక్రించాడు అంటే ఏంటి గురు? రివర్స్ అయ్యాడు అని అర్థం, యూటర్న్ తీసుకున్నాడు అని అర్థం. ఇప్పుడు వక్ర సంచారం అంటే రిటర్న్, మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. వక్రము అంటే వెనక్కి వస్తున్నాడు అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే యూటర్న్, రివర్స్. మరి కర్మకారకుడు రివర్స్ అయితే ఏముంటుంది? ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో మనం ఏదో మర్చిపోయినాము, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పని చేసుకురావాలి. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తాము, కీస్ మర్చిపోతాము, లేదా ఒక ఫైల్ మర్చిపోతాము, ఇంటికి మళ్ళీ తిరుక్కొని ఫైల్ ఎత్తుకెళ్తాం కదా. సేమ్ అట్లే శనేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒక 5 నెలలు వక్రిస్తూ ఉంటాడు. 5 months ఒకసారి, సంవత్సరానికి 5 నెలలు కనీసం 4 నుంచి 5 నెలలు ఆయన వక్రంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం ఉంటాడు. అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వక్రిస్తాడు. ఈ వక్రగమనం ఎలా స్టార్ట్ అవుతుంది? సూర్యగ్రహం నుంచి 5
స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో అవుతుంది. సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ స్థానం రాశి వరకు వక్రగమనాలు ఉంటాయి. గురువుకైనా, కుజుడికైనా, శనికైనా. ఇంకా బుధుడు, శుక్రుడు ఆయన కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. రాహుకేతులు పర్మనెంట్గా వక్రంలో ఉంటారు. రవిచంద్రుడికి వక్రగతి లేదు. ఇది వక్రం యొక్క వివరాలు. ఇప్పుడు కర్మకారకుడు వక్రించాడు అన్నప్పుడు ఏం చేయాలి? సూర్యుడు యొక్క శనిగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి? నడక, వాకింగ్ చేయడం శనేశ్వరుడు. అంటే కాళ్ళు అంటే శనేశ్వరుడే. చెప్పులు, షూస్ కావచ్చు, ఇంకేదైనా చెప్పులు కావచ్చు, శనేశ్వరుడే. చీపురు కట్ట ఆయన ఆయుధం. చీపురు కట్టను కూడా ముందుకి వెనక్కి వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది. ఆలయమైనా, హాస్పిటల్ అయినా, ఇల్లైనా అదే ఆయన ఆయుధం. అదేవిధంగా శనేశ్వరుడు నలుపు రంగు సూచిస్తాడు, బొగ్గులు సూచిస్తాడు. అందుకే మన సింగరేణి బొగ్గు కార్మికులంతా కూడా శని యొక్క ప్రభావంతో అక్కడ కార్మికులు అవుతారు. శని యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి వాటిలో జాబ్ వస్తుంది. ఇంకా ఈ లెదర్ బిజినెస్, చెప్పుల బిజినెస్, తర్వాత ఎత్తుకుంటే ఇంకా కర్షక కార్మిక వర్గాలు, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా సమాజంలో ఓట్లు వేసే వాళ్ళంతా కూడా శని ప్రభావంతోనే ఉంటారు. ప్రజా తిరుగుబాట్లు ఇవన్నీ కూడా శనేశ్వరుడే. ఇన్ని కారకత్వాలు ఉంటాయి. మరి ఆయన వక్రించాడినప్పుడు ఏమవుతుంది? కర్మ అన్నాను కాబట్టి, అంటే వృత్తి కారకుడు. కర్మ అంటే వృత్తి కూడా వస్తుంది. వృత్తి కారకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆలస్యాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కొంతమందికి బ్లాక్ అవుతాయి. కొంతమందికి కర్మ అంటే వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రివర్స్ సైడ్ కాబట్టి కర్మకారకుడు. ఇలా పలు రకాలుగా వాళ్ళ ద్వాదశ రాసులను బట్టి వాళ్ళకు ఉంటాయి ఫలితాలు. కొంతమంది బై బర్త్ పుట్టినప్పుడు 1970లోనో, 80లోనో, 90లోనో, 2000 సంవత్సరంలో ఎంతోమంది పుడతారు కదా, ప్రతి సెకండ్ పుడుతుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే, ఇప్పుడు శని వక్రించాడు కదా, ఇప్పుడు బాగుంటుంది వాళ్ళకు. ఆపోజిట్ ఉంటుంది. అంటే వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు శని ప్రతి సంవత్సరం 5 నెలలు వక్రిస్తాడు కాబట్టి 5 నెలలు బాగుంటుంది. వాళ్ళ పుట్టిన జాతకంలోనే వక్రంగా ఉన్నాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వక్రంగా ఉన్నాడు, ఇప్పుడు గోచరంలో వక్రంగా వచ్చాడు. వక్రం ఏమవుతుంది? సక్రమం అవుతుంది. కాబట్టి ఇక్కడ వక్రమైతే అంతా చెడు జరిగిపోతుంది కదా. శనేశ్వరుడు ఎప్పుడు చెడు చేయడు. మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు, నేర్పిస్తాడు. ఒక కౌన్సిలర్ అయినా, ఒక ట్రైనరు, ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. గ్రహాలన్నీ జీతం ఇస్తాయి. శనేశ్వరుడు ఒక్కడే జీవితాన్ని ఇస్తాడు. జీతాన్ని ఆయన ఇవ్వడు. అందుకే భయపడిపోతారు ఆయన అంటే. జీతం తాత్కాలికమైనది, జీవితం శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైనదే ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు. కష్టపెట్టే దాంట్లో ఆయన మించిన వారు లేరు. కష్టపడాలంటే ఎవరికైనా భయము, సుఖమే కావాలనుకుంటారు. కాబట్టి ఆ సుఖము ఎలా వస్తుంది? కష్టే పలి. నో పెయిన్ నో గెయిన్. ఫ్లైఓవర్ ఇలా అనుకుంటే ఇలా అంటే అయిపోతుందా? మనం కష్టపడి వేస్తే ఫ్లైఓవర్ ఇట్లా పోయేది, ఇట్లా దాటేస్తాం. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే ఆయన వేస్తాడు. మిగిలిన గ్రహాలు ఏమరుస్తాయి. నీకు ఇట్లే ఉంటుంది లైఫ్ అంతా, ఎంజాయ్ చేసుకో అనేసి డబ్బులు అనదం పోతాయి. అప్పుడు శనేశ్వరుడు వచ్చి, డబ్బు ఉంటే నీ విలువెంత, డబ్బు లేకపోతే నీ విలువేంటి, నీ భార్య దగ్గర నీ విలువెంత, నీ పిల్లల దగ్గర నీ విలువెంత, నీ స్నేహితులు నీతో ఎలా ఉంటారు, డబ్బులుంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, అవమానం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, దౌర్భాగ్యం అంటే ఏమిటి, దారిద్ర్యం అంటే ఏమిటి, నష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం నేర్పిస్తాడు ఆయన. అప్పుడు బాధలు కలుగుతాయి. ఇవంతా మామూలు ట్రైనింగ్ కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనిషి అన్ని బాధలకు ఒక నిప్పులో పెట్టి ఒక ఇనుప ముక్కను కాల్చి కొట్టి మంచి ఆయుధంగా తయారు చేసి, పదునైన ఆయుధంగా తయారు చేసి సెట్ అవుతుంది. అలా చేసేస్తాడు. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే ఎవరు ఉద్ధరించబడరు. అందుకే గ్రహాలన్నింటిలోకి శని భగవానుల వారిని ఈశ్వరత్వం ఇచ్చారు. గురు ఈశ్వరుడు, బుధీశ్వరుడు, కుజీశ్వరుడు అని అన్నారు. రవీశ్వరుడు, చంద్రీశ్వరుడు అంటారు. ఒక్క శని భగవానులను మాత్రమే శనేశ్వరుడు అంటారు. ఆయనకి ఆ శక్తి, ఆ యొక్క వరము పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ గ్రహాలన్నీ కూడా తాత్కాలికమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా స్ట్రిక్ట్గానే ఉంటాడు. ఎవరికైనా సరే ఏమైనా నేర్పిస్తాడు. వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఆయుర్దాయాన్ని కూడా ఆయనే ఇచ్చేది. ఇప్పుడు ఆయుర్దాయం అన్నాను కాబట్టి, ఒక వారంలో చనిపోయే వ్యక్తి రాబోయే నెలలో కలెక్టర్ అవుతాడంటే ఏం చేయను? అతను చనిపోయేది వారానికి, అతను కలెక్టర్ అవ్వాల్సిన నెల తర్వాత.
7 రోజుల తర్వాత అతనికి బ్రీతింగ్స్ లేవు శ్వాస పీల్చుకోవడానికి. ఉమ్. అంటే ఆయుర్దాయం లేదు ఇక్కడ. అవునవును. ఈ ఆయుర్దాయం ఉంటే అవుతుండే ఏమైనా అవుతారు. అవును. కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఆయుర్దాయం. ఉమ్. ఆయుష్ లేనప్పుడు మన ఒంటి నిండా వజ్రాలు ఏం ప్రయోజనం? కరెక్ట్ కరెక్ట్. ఈ చేతికి ఏదో గాయం అవుతుంది, దీనికి వజ్రాలు బ్రాస్లెట్ వేసినా అనుకో, ఆ గాయం తగ్గుతుందా? టించర్ వేస్తే, మందు వేసి, ఇంజక్షన్ వేసి తగ్గుతుంది. ఇది నేర్పిస్తాడు శనేశ్వరుడు. కాబట్టి మేము ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ కష్టాలని ఎవరు నేర్పించారు? శనేశ్వరుడు వచ్చి నేర్పించి ఆ స్థాయికి వచ్చేసాడు వాళ్ళని. అలా కష్టాలు పడితేనే ప్రతి 10 రూపాయల కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. ఆ కష్టాలు పడకపోతే డబ్బు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. కాబట్టి శని భగవానుల యొక్క మహత్యము, ఆయన యొక్క ఆవశ్యకత ఎంతంటే, నేను చెప్పలేనంత, మీరు వినలేనంత. ఎంత చెప్పితే అంత తక్కువే, ఎంత వినగలిగితే అంత ఎక్కువ ఉంది. అది శని భగవానుల వారు. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు అంటే ప్రపంచానికి ఆధారమైన. ఇప్పుడు కాళ్ళు అని చెప్పాను శనేశ్వరుడు అంటే, కాళ్ళు లేకపోతే మనం ఏం మనుగడ సాగిస్తాం? ఏమీ చేయలేము. ఆయుష్ అని చెప్పాను, ఆయుష్ లేకపోతే ఏమి? ఇలా పుట్టి అలా చనిపోతే మళ్ళీ ఎందుకు ఆ జన్మ? కాబట్టి ఈయన గురించి నువ్వు నన్ను శని పట్టినావు, శని కాలు పెట్టినట్టు పెట్టావు, శని అని ఏకవచనంతో మాట్లాడకూడదు. ఆయన్ని అలా అనడానికి రైట్స్ మనకి ఎక్కడున్నాయి? మన ఆయుర్దాయం ఆయన. మనమేమో తీసిపడేసి కేవలంగా మాట్లాడుతూ ఉంటాం. అసలు మనిషికి శుక్ర మహర్దశ అన్న ఉంది అనుభవించాలి, గురు మహర్దశ ఉంది అనుభవించాలి, ఇంకేదో బిర్యానీ తినాలంటే ఆయుర్దాయం, ఆరోగ్యం కావాలి. ఇది లేకుండా మిగతా అన్ని ఉండి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విలువ సూక్ష్మంగా ఆలోచిస్తే శని భగవాన్ ఎప్పుడు ఏకవచనంతో ఎవరు పిలవరు, ఆయన ఇంకా ఇష్టపడతారు. శని భగవాన్ వారి యొక్క బలహీనత ఒకటి ఉంది. ఆయన తైలాభిషేకాలకు బానిస కాదు, అసలు స్పందించడు. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు, దానికి స్పందించడు ఆయన. ఆయన ఇంకేదో నల్లని ఒత్తులతో దీపాలు పెడుతూ ఉంటారు, దానికి స్పందించడు. సేవకు శనేశ్వరుడు బానిస. సేవ, దాన ధర్మాలు ఇలాంటి వాటికి సేవ చేయాలి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఆ సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు, ఈజీ. కాలభైరవ ఆరాధన చేస్తే శని అనుగ్రహిస్తాడు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల అనుగ్రహిస్తాడు. కాబట్టి కాలభైరుడు ఎవరు? శనేశ్వరుడు గురువు, ఈయన కాలభైరుడు శిష్యుడు. మరి శిష్యుడే ఇంత పవర్ఫుల్గా ఉంటే గురువు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు? కాబట్టి ఇక్కడ కాలభైరవ ఆరాధన అష్టకం ఒక 8 నిమిషాలు చదువుకోవడము, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల శనేశ్వరుడు అనుకూలంగా మారుతాడు. అంటే తీవ్రతను తగ్గించుకుంటాడు.